హిందూయిజం కోసం పులిలా పోరాటం చేస్తున్నటువంటి శ్రీమతి స్వాగతం. అదే చెప్పండి, అదే చెప్పండి, అదే బాలకృష్ణ రెడ్డి గారికి. బాలకృష్ణ రెడ్డి సోమవారి ఇక్కడ సోమవారికి పూలమాల మరియు కూర్చోండి. మీ అందరి రెస్పాన్స్ కు ధన్యవాదాలు. కూర్చోవాలి, 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 కూర్చోవాలి. స్వాగతం 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 స్వాగతం. రావడానికి కారణమైనటువంటి చేతులు మాత్రమే చేతులు పైకెత్తారు. చేతులు లేకపోతే మనం ఏం చేయలేం. కాబట్టి రెండు చేతులు పైకెత్తాలి. గట్టిగా స్వామి గారికి ఈరోజు మన గిద్దలూరు పట్టణం తరఫున మన సత్తా చూపించాలి. కాబట్టి బాలకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్తీక దీపోత్సవ మహోత్సవం చాలా అద్భుతంగా జరుగుతుంది. 3 రోజులు బట్టి రోడ్డే మరికొద్ది క్షణాల్లో స్వామి వారి హిందూ సామ్రాట్ అభయ హిందూ సేన వ్యవస్థాపకులు శ్రీమాన్ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ గారి ప్రవచనం ఉంటుంది. కార్తీక వైభవం హిందూ సమ్మేళనం ప్రవచనం చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అందరూ రెండు చేతులు పైకెత్తి శరణాగతి భావంతో చెప్పాలి. ఇలా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ
మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి ఉంటారు, మధ్యాహ్నం లంచ్ కూడా చేశారు. ఇప్పుడు బాలకృష్ణారెడ్డి గారు మంచిగా డిన్నర్ కూడా పెట్టినారు. కాబట్టి గట్టిగా అనుకోవాలి మంత్రాన్ని. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ్. థ్యాంక్ యూ. స్వామివారి ప్రవేశం ఉంటుంది. తదుపరి కార్తీక దీపోత్సవం ఉంటుంది. తదుపరి అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమం చాలా అద్భుతంగా చేశారు. కాబట్టి అందరూ సాధారణంగా కూర్చొని అక్కడ అందరూ చాలా మంది నిల్చున్నారు. అందరూ సాధారణంగా ఈ కార్యక్రమాన్ని స్వామివారి కార్తీక నామం వైభవాన్ని శ్రద్ధగా ఉంది. హరే కృష్ణ. కొంచెం వెనక్కి జరిగితే మాది ఒంగోలు అండి. అయ్యప్ప స్వామి దేవస్థానంలో అచ్చకండి. నేను వాళ్ళ కార్యక్రమానికి పిలిచి వచ్చాం. మీరు వస్తున్నారు, ఇంకా చాలా సంతోషం. నేను తిరుపతిలో ఉంటాను. వాసుదేవ కలుస్తాను తప్పనిసరి. ఇంటి పేరే మైండ్లోకి వెళ్ళింది. మీరు పరాంకుశ అదే వెళ్ళింది. మీ పేరు అనంత రంగన బలేవారు. మేము ఎప్పుడు తిరుమల వెళ్ళినా వెంకట సహస్రాన్ని స్మరించకుండా దర్శించకుండా ప్రణామం చేయకుండా వెళ్తాం. తిరుపతి నుంచి స్వామివారి ప్రణామం చేస్తే వెంకట సమణ అనకుండా ఉంటాం. రేపు విజయవాడలో మేము తినేది కూడా వైకానసులు వారి ఇంట్లో. చాలా సంతోషం. మొదలు పెట్టేసి కార్తీక మాసం సందర్భంగా మీరు ఎలా చెప్తారు 2 రోజుల నుంచి కూడా విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఈరోజు పూజా కార్యక్రమం మీరెవరైనా దీపాలు వెలిగేద్దు. గంట తర్వాత వెలిగేయాలి. స్వామి ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన చేస్తున్నాడు. జ్యోతి ప్రజ్వలన దీపోత్సవం గంట తర్వాత మంగళగిరిలో అఘోర స్వామిజీ ఉంటారు కదా, కోటి శివలింగాలు, వారిని మీరే తీసుకొస్తారు. ఇక్కడ 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 ఫోటో కొట్టు రాలంగారంటే ఫోటో కొట్టు వాడు తింటారు. అయముహూర్త సుముహూర్తమస్తు శుభమస్తు తదేవ లగ్నం సుఖం తదేవ సుప్రతిష్ఠితమస్తు. హిరణ్యవర్ణం హరిం సువర్ణరజస్వయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో నమావః తాం మహావః జాతవేదో లక్ష్మీం నమగామినీం యస్యాం హిరణ్యం విందేయం కామశ్వం పురుషానహం అశ్వభూర్వాం మధ్యాం హస్తిరాద ప్రబోధయే శ్రియం దేవీమార్పయే శ్రీర్మాదేవీం రుజుతాం तां सोऽस्मितां हिरण्यप्राकाराभास्यां ज्वलन्ति दुर्गां तर्पयन्ति प्रभे सुधां भद्रवर्णां ताभ्यवपये श्रियम् श्रिये जातश्रियानिर्याय श्रियं वयोचरित्रभ्यो ददाति श्रियं वसानामृततमायं भवन्ति सच्च सविधामि तद्रो दीपलक्ष्मी देवताभ्यो नमः
హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. గుడ్. ఎవరి బుద్ధిమాను నువ్వేనా? వెరీ గుడ్. హరే కృష్ణ నీకు మాలలో అన్ని వచ్చినాయి హరే కదా. ఈ పేపర్ అది రాలేదు, శ్రీ కార్తీక బుక్ రాలేదు. ఆ మాలలో వచ్చినాయి కదా, అది పెట్టే ఇక్కడ పెట్టే. నాకా స్వామి నీకే మళ్ళీ నువ్వు వెళ్ళిపోతే ఇది ఆయన వ్యవస్థాపకులు ఈరోజు మన గిద్దలూరు పట్టణానికి విచ్చేశారు. గిద్దలూరు పట్టణంలో కోటి దీపోత్సవ కార్యక్రమానికి. కాబట్టి అందరం శ్రద్ధగా కర్ణాటకతో స్వామిని ఆహ్వానించారు. జై శ్రీరామ్ నినాదాలతో ఇప్పుడు స్వామి చాలా అద్భుతమైన కార్తీక వైభవం. ఈ కార్తీక మాసం ఎందుకు చేసుకోవాలి, కోటి దీపోత్సవాన్ని ఎందుకు చేసుకోవాలి, కార్తీక మాసంలోనే మన యొక్క వ్రత కార్యక్రమాన్ని చేయాలా, లేకపోతే 365 రోజులు చేయాలా, ప్రతినిత్యం చేయాలా అనే దాని గురించి చాలా మంచిగా ప్రవచనాన్ని వర్ణిస్తారు. హరే కృష్ణ. హర హర. స్వాములు మీరు కూడా చెప్పట్లేదు, వెనకాల ఉండే కామన్ పీపుల్ కూడా చెప్పట్లేదు, ఓన్లీ ఆ సౌండ్ స్పీకర్స్ మాత్రమే చెప్తారు. కాబట్టి గట్టిగా చెప్పాలి. హర 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 హర. చాలా ధన్యవాదాలు.